వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ కల్చర్ అన్నిట్లో మనం టాపే. ఇప్పుడు వీటిలో కూడా మనం టాప్ అని సర్వే రిపోర్ట్ తెలుస్తుంది. ఇంతకీ ఆ సర్వే రిపోర్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో, హైదరాబాద్‌ల గతంల విమెన్ హాస్టల్‌లు, మెన్ హాస్టల్‌లు ఉండేవి. అవి కాస్త తర్వాత పీజీలుగా మారిపోయాయి. ఆ తరువాత రానున్న రోజుల్లో కో లివింగ్ హాస్టల్‌గా మారిపోయినాయి. అంటే ఇద్దరు అమ్మాయి, అబ్బాయి ఒకే రూమ్‌లో ఉండొచ్చు. అది హాస్టల్‌లోనే ఉండొచ్చు. సో, అట్లాంటి దరిద్రమైన ఒక సంస్కృతి హైదరాబాద్‌కొచ్చేసింది. ఆ తర్వాత ఓయో రూమ్‌లు. ఇక ఓయో రూమ్‌లో ఉండే దరిద్రాన్ని నేను మీకు జెప్పాల్సిన అవసరం లేదు. ఓయో అనే పేరింటనే మీకందరికి అర్థమై ఉంటది. సో, ఈ కో లివింగ్ హాస్టల్సు, ఓయో రూమ్‌లు ఇవి 2 గూడా మన సంస్కృతి గాదు. మన కల్చర్ గూడా గాదు. ఇదంతా కూడా వెస్టర్న్ కల్చర్ మనం అడాప్ట్ జేసుకొని ఇక్కడ వ్యాపారం సాగుతుంది. వ్యాపారం చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. సో, దీని గురించి చెప్తాననుకుంటున్నారా? సో, ఇది కూడా మితిమీరిపోయింది. దీనికంటే మించిన ఇంకొక కొత్త కల్చర్ హైదరాబాద్‌లో అడుగుబెట్టింది. హైదరాబాద్‌లో అడుగు పెట్టడమే గాదు, విస్తరించుకుంటా పోతుంది. నేను చెప్పేది వింటే మీరు షాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తది. ఇంతకీ ఆ కల్చర్ ఏంటో తెలుసా? షుగర్ డ్యాడీ, షుగర్ మమ్మీ. షుగర్ డ్యాడీ, షుగర్ మమ్మీ అనే వర్డ్ విన్న తర్వాత మధుమేహం గురించి నేను మాట్లాడతా అనుకున్నారు. డయాబెటిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఆ కల్చర్ అంటే ఫుడ్ కల్చర్ మారింది కాబట్టి ఆ కేసులు పెరిగాయని మాట్లాడబోతున్నాను అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. షుగర్ మమ్మీ, షుగర్ డ్యాడీ కల్చర్ చాలా డిఫరెంట్. పేరుకు మాత్రమే షుగర్ ఉన్న హైదరాబాద్‌లో ఒక కాలకూట విషంగా ఈ కల్చర్ మారిపోతుంది. హైదరాబాద్ కల్చర్ దిగజారిపోతుంది అని షుగర్ మమ్మీ, షుగర్ డ్యాడీ కల్చర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇంతకీ కల్చర్ ఏంటో తెలుసా? అండ్ ఈ కల్చర్‌లో ఎవరు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారో తెలుసా మీకు? హైదరాబాద్‌లో ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగే వాళ్ళకంటే కూడా ఎక్కడినుంచో హైదరాబాద్‌లో చాలా కంపెనీస్‌లో ఉద్యోగం చేయడానికి అమ్మాయిలు వస్తూ ఉంటారు. సో, వాళ్ళు నేనైతే బలైపోతున్నారని చెప్తా. కానీ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నామని చెప్తారు. సో, అది ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తా. సో, ఏంటంటే కోట్ల రూపాయలతో కంపెనీలు. వాళ్ళ ఆస్తులు వందల కోట్లు, వేల కోట్లు కూడా ఉంటాయి. సో, వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సంపాదించింది ఎట్లా ఖర్చు పెట్టాలో అని ఆలోచిస్తారు. లేదంటే రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుతారు అని అనుకుంటారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సో, ఈ షుగర్ డ్యాడీల గురించి చెప్పా గదా! సో, షుగర్ డ్యాడీ అనే కంటే షుగర్ గ్రాండ్ ఫాదర్ అంటే బావుండేమో. ఎందుకంటే వాళ్ళ ఏజ్‌కి సంబంధం లేని పనులు చేస్తున్నారనమాట. సో, డ్యాడీకి, గ్రాండ్ ఫాదర్‌కి అని పేరు ఎందుకు ఈ సర్వేలు పెట్టారో అనేది నాకు తెలీదు గానీ, ఆ పేర్లు పెట్టడం గూడా కరెక్ట్ గాదేమో. సో, ఇట్లాంటి వాళ్ళు ఈ షుగర్ డ్యాడీలని చెప్పా గదా! సో, వాళ్ళ వయస్సు ఒక 60 పైనే ఉంటది. సో, 60 దాటిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ రొమాంటిక్‌గా మారిపోతున్నాయి. సో, ఆ టైంలో మేము వృద్ధాప్యంలో గాదు, ఒక టీనేజర్‌లాగా ఉండబోతున్నాం. అండ్ టీనేజర్ మా లైఫ్ స్టైలే అనుకునే పరిస్థితికొచ్చేసారనమాట. సో, అందుకని ఆ ఏజ్‌లో వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే, ఇక్కడ షుగర్ డ్యాడీ‌లాగా మారుతున్న వాళ్ళ 2 విషయాలు చాలా ఖచ్చితంగా ఈ సర్వే రిపోర్ట్ చెప్పింది. ఏంటి అంటే వేల కోట్ల రూపాయల ఆస్తులున్నవాళ్ళు అండ్ దాంతో పాటు కోట్లాది రూపాయలు పెట్టి కంపెనీలు పెట్టిన వాళ్ళు. సో, అంటే ఎండీలు, సీఈఓలు, డైరెక్టర్లు ఇలాంటి వ్యక్తులకు మాత్రమే ఈ షుగర్ డ్యాడీ, షుగర్ మమ్మీ కల్చర్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ కల్చర్‌ని అడాప్ట్ చేసుకొని ఈ కల్చర్‌లో ఉంటున్నారనమాట. సో, ఇంతకి వీళ్ళు చేసేది ఏంది అంటే ఈ షుగర్ డ్యాడీలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అమ్మాయిలు, ఒక టీనేజర్‌లు, ఒక యంగ్‌స్టర్స్ ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు అండ్ లగ్జూరియస్ లైఫ్ కోరుకున్న వాళ్ళు అండ్ వాళ్ళ కంపెనీలో పనిచేస్తునే వాళ్ళకి ప్రమోషన్‌లు అండ్ ప్రొఫెషనల్‌గా ఎదగాలి అనుకునేవాళ్ళు. సో, వీళ్ళందరే షుగర్ డ్యాడీలకి టార్గెట్. టార్గెట్ అనడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ అవసరాలు తీరుస్తూనే వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఓపెన్‌గా చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు వీళ్ళిద్దరూ ట్యాగ్ అవుతున్నారు. సో, షుగర్ డ్యాడీల అవసరాలను ఈ అమ్మాయిలు తీర్చడం, అమ్మాయిలకి అన్నీ మేమే అనుకుంటూ షుగర్ డ్యాడీలు ఉండడం. అయితే ఏముంది వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్‌షిప్ ఉంటే మధ్యలో మనకెందుకు అని అనుకుంటున్నారు కదా! ఇట్లాగే అమాయకంగా ఉండే అమ్మాయిలు మోసపోతున్నారు. అండ్ మోసపోయే వాళ్ళు కొంతమందైతే కలల ప్రపంచంలో ఎగరాలి అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. సో, కష్టం బంద్ జేసి
ఈజీ లైఫ్‌కి అలవాటు పడిపోవడం అండ్ లగ్జరీస్ లైఫ్‌లో కొన్ని రోజులైనా బ్రతకాలి అనుకోవడం. సో, ఇదే అమ్మాయిలు ఆలోచించేది షుగర్ డ్యాడీలకు ఆసరాగా మారుతుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ గురించి సైకియాట్రిస్ట్‌లు కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏంటంటే ఒక లగ్జరియస్ లైఫ్ కావచ్చు, ఒక ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, లేదంటే ఆర్థిక సంబంధాలే కావచ్చు. సో, ఇవేవైనా గానీ షుగర్ డ్యాడీలు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొంత వ్యవధి టైం మాత్రమే ఉంటారు. ఆ తర్వాత షుగర్ డ్యాడీల కోరిక ఒక్క అమ్మాయితో ఆగదు. 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు, ఆ సంఖ్య ఇంకా పెరిగే పోవచ్చు. సో, ఆ సమయంలో ఒంటరిగా అండ్ ఎలోన్‌నెస్ ఫీల్ అయ్యే అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది. సో, యంగ్‌స్టర్స్ సంఖ్య పెరుగుతుంది. టీనేజర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. సో, అలాంటి సమయంలోనే వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ కోల్పోవడం కావచ్చు, అండ్ సూసైడ్‌లకి దారితీయడం కావచ్చు, ఎలోన్‌నెస్ పెరగడం కావచ్చు, డిప్రెషన్‌లోకి జారుకోవడం కావచ్చు. సో, ఇవన్నీ మానసిక సమస్యలతో ఇబ్బందులు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు సైకియాట్రిస్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ వాటి నుంచి బయట పడాలి అంటే వచ్చేది సైకియాట్రిస్ట్ దగ్గరికి. సో, అలాంటి కేసులు చూడడంలో కూడా ఈ మధ్య కాలంలో సైకియాట్రిస్ట్‌లు బిజీ అయిపోయారట. సో, అండ్ దాంతో పాటు సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఎక్కడో విదేశాల్లో ఉండే కల్చర్ హైదరాబాద్‌లో పెరిగిపోవడంతో పాటు దీనికి సంబంధించి ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసుకోవడం, అండ్ ఈ షుగర్ డ్యాడీలు ఎవరైతే అమ్మాయిని కోరుకుంటున్నారో, అండ్ ఎవరైతే అమ్మాయి షుగర్ డ్యాడీల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, వాళ్ళు ఒక నార్మ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పాటిస్తారంట. సర్టెన్ టైమ్ వరకు మాత్రమే మనం ఈ రిలేషన్స్‌లో ఉంటాము అని షుగర్ డ్యాడీలు చెప్పడం, షుగర్ డ్యాడీ‌లా ఏం కావాలి అని షుగర్ డ్యాడీలు చెప్పడం, అండ్ అమ్మాయిలు కూడా వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు షుగర్ డ్యాడీల నుంచి అని వాళ్ళు చెప్పడం. సో, వీళ్ళిద్దరి అభిప్రాయాలు ఏకం అయితేనే అప్పుడు ఈ రిలేషన్‌షిప్‌కి స్టార్ట్ చేస్తారట. సో, ఎండ్ ఎప్పుడు చేయాలనేది కూడా నిర్ణయించుకుంటారట. సో, ఇలాంటి సందర్భాల్లో మరి దీనికి ఎండ్ ఫుల్ స్టాప్ ఏంటి? సో, ఇట్లా ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు ఈ లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సో, వాళ్ళతో పాటు షుగర్ డ్యాడీ, మమ్మీ కల్చర్ అందుకనే హైదరాబాద్‌లో పెరిగింది. మరి దీనికి ఎండ్ కార్డ్ ఎలా వేయాలి అంటే ఎండ్ కార్డ్ వేసే దానికి ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే, ఆ రిలేషన్ నుంచి బయటకొచ్చినా డిప్రెషన్‌లో ఉండేవాళ్ళు నేను షుగర్ డ్యాడీ దగ్గరికెళ్ళినా అని చెప్పరు. అండ్ దాంతో పాటు షుగర్ మమ్మీలు కూడా సేమ్ ఇదే. సో, ఆ షుగర్ మమ్మీతో అడిక్ట్ అయిన అబ్బాయిలు బయటికొచ్చిన తర్వాత నేను షుగర్ మమ్మీతో సెక్సువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా అని కూడా చెప్పరు. ఈ షుగర్ మమ్మీ, షుగర్ డ్యాడీ రిలేషన్‌షిప్ ఎంతగా పెరిగిపోయింది అంటే, ఒక పోర్న్ వెబ్‌సైట్ కంటే కూడా అతి వేగంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్‌లో. సో, దీనికి ఎండ్ కార్డ్ వెయ్యాలి అంటే ఇది కంప్లీట్‌గా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. సో, ఎవరికి వాళ్ళే ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలా? లేదా? అని ఆలోచించాలి. ఎందుకంటే మన దగ్గర ఉండే చట్టాల ప్రకారం ఒకరితో ఒక లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా అది ఇల్లీగల్ కాదు అని కోర్టులు ఎన్నో సందర్భాల్లో తేల్చి చెప్పింది. ఇంకొన్ని సందర్భాల్లో పెళ్ళైన తర్వాత భార్య ఒకరితో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఇంకొక రిలేషన్‌షిప్‌లో ఉన్నా అది తప్పు కాదు అని తేల్చి చెప్పింది. ఇంకా దారుణమైన జడ్జిమెంట్ పైన అందరూ మండిపడుతుంది ఏంది అంటే, భార్య ప్రెగ్నెంట్ అయినా ఆ బిడ్డకు తండ్రి మాత్రం ఆమెను పెళ్లి చేసుకున్న భర్తే అని. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇక షుగర్ డ్యాడీ, షుగర్ మమ్మీ కల్చర్ గురించి మాట్లాడేదెవరు? అండ్ షుగర్ డ్యాడీ, షుగర్ మమ్మీ కల్చర్‌ని తప్పు అని చెప్పే పరిస్థితులు ఎక్కడున్నాయి? సో, అందుకనే దీనికి ఎండ్ కార్డ్ పడాలి అనంటే సొసైటీగా ఫార్మ్ అయిన అండ్ ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసుకున్న ప్లాట్‌ఫార్మ్‌లోకి అడుగు పెట్టకపోవడమే. సో, డబ్బులున్నాయి. దాన్ని ఎంజాయ్ జేయాలనే ఆలోచనలో షుగర్ డ్యాడీలు, డబ్బులు లేవు, సమస్యల్లో ఉన్నాం, సమస్యలు తీర్చుకోవాలనుకోవడంలో టీనేజర్లు. అండ్ దాంతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలు ఈ వలలో చిక్కుకుంటున్నారు. సో, వలలో చిక్కుకొని బయటకొచ్చే వరకు కూడా అది ఎంత కాలకూట విషంగా మారుతది తర్వాత అనేది అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తున్నారు. అర్థమయ్యే సమయానికి ఏమీ చెయ్యలేక సూసైడ్‌లు చేసుకునే పరిస్థితికొస్తున్నారు. సో, ఇదనమాట హైదరాబాద్‌లో షుగర్ మమ్మీ, షుగర్ డ్యాడీకి సంబంధించిన కల్చర్ అండ్ ఎంత అడాప్ట్ చేసుకొని మనం ఈ కల్చర్ వలలో పడుతున్నాము అనే దానికి ఈ సర్వే రిపోర్ట్ నిలువెత్తు నిదర్శనం.